ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 9వ తేదీ గురువారం రోజు ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో మీరు బాగా నమ్మినటువంటి ఒక బంధాన్ని అయితే ఈ రోజును దూరం చేసుకునేటువంటి అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయండి. మరి వివరంగా తెలుసుకుందామండి. ఇంతకీ ఆ యొక్క బంధం ఎవరు, ఏ విధంగా మీకు దూరం కాబోతుంది, అసలు ఇదంతా కూడాను తర్వాత ఏం జరగబోతుంది, మరి అంతటి బలమైనటువంటి బంధంలో ఎందుకు ఇటువంటి చిన్న చిన్న అపార్థాలు అనేవి చేటు చేసుకోబోతున్నాయి, ఈ విధంగా అసలు మీ యొక్క బంధానికి ఎటువంటి నరదృష్టి అనేది తగలబోతున్నాయి, మరి ఎందుకు బద్ధశత్రువులుగా మారి విడిపోయేటువంటి డిసిషన్ తీసుకోబోతుంది, దానికి కారణం ఏమిటి అనేది అయితే పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కాబట్టి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే వృషభ రాశి అనేది రాశి చక్రం 2వ రాశి, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి అధిపతి శుక్రుడు. చెప్పాలంటే వీరు ఎవరినైనా కానీ ప్రేమిస్తే, లేదంటే ఒక బంధాన్ని కానీ నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా దారపోసే అంత విధంగా మీ యొక్క అభిమానాన్ని అయితే పెంచుకుంటూ ఉంటారండి. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపించినా లోపల మాత్రం పంతాల కోసం కాకుండా చక్కగా అందరినీ కూడా ఆప్యాయతతో పలకరిస్తారు. అలాగే మీలో ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటంటే, ఎదుటివారికి మీరు అంటే కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నించినప్పటికీ కూడాను మీరైతే వారికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. అయితే అసమర్థంగా ఉంటే మీ బాధ అనేది మీ యొక్క మనసులో ఎప్పుడూ కూడాను వెలుతుగానే ఉంటుందండి. నేను ఇంత బాగా ఎదుటి వ్యక్తుల్ని నమ్ముతాను, వారిపై చాలా అభిమానాన్ని చూపిస్తున్నాను, కానీ వారు మాత్రం ఎందుకు నన్ను ఈ విధంగా అపార్థం చేసుకుంటున్నారు, నేను ఎందుకు నిజంగా ప్రేమించడం లేదా అనేటువంటి బాధ అనేది మాత్రం మీ యొక్క మనసుని ఎప్పుడూ కూడా తులిచివేస్తూ ఉంటుందన్నమాట. ఇది అంతా కోయలను మీ యొక్క అమాయకత్వం. మీరు అందరినీ కూడాను మీలాగే మంచివారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడాను అందరినీ కూడా నా వాళ్లే అని చెప్పేసి నమ్ముతూ ఉంటారండి. ఎవరినైనా కానీ చాలా గట్టిగా నమ్మేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ యొక్క నమ్మకమే ఎప్పుడూ కూడాను మీ పాలిట శాపంగా మారుతుంది. మీరు ఎవరినైనా ప్రాణం ఇచ్చేశారో, ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారు మీ యొక్క ప్రాణాన్ని తీసేంత పని చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బంధం ఒక రోజులో దూరం కావడం లేదు. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా యొక్క బంధంలో చిన్న చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉన్నాయి. తరచూ మీరైతే గమనిస్తున్నప్పటికీ కూడాను ఆ యొక్క బంధాన్ని మీరు దూరం చేసుకోవటం, ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుపోవటం వెళుతూ వస్తున్నారు. అయితే ఆ యొక్క సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడాను ఈ రోజున ఏదో ఒక ఆ యొక్క బంధం అనేది మీ నుండి దూరం అవ్వడం ఖాయం కాబోతుంది. అంటే మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక భావన అనేది మిమ్మల్ని చాలా నిరాశ వేయటం, అలాగే మీ విలువలను కూడా మీరు తగ్గించుకుంటూ ప్రతి ఒక్క మీ గురించి తెలిసినటువంటి వాళ్ళకు కూడాను ఎవరికి కూడా ఎటువంటి విషయాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాలు కానీ చెప్పకుండా మీ యొక్క మనసులోనే మీరు నలిగిపోతూ ఉంటూ వస్తున్నారైతే అది కూడా అంతా కూడాను బాగుందిలే, అంత సమృద్ధిగా సాగిపోతుందిలే, మేము బాగుంటామని చెప్పేసి మీరు ఆశించారు. కానీ అవతల వ్యక్తి మనసులో మీ పైన ఉండేటువంటి ద్వేషం, స్వార్థం క్రమంగా పూర్తిగా ఎక్కువైపోయాయి. మీరు మౌనంగా ఉండే కొద్దీ మీరు ఆ యొక్క మౌనాన్ని ఉన్నప్పటికీ కూడాను వారు మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడటం మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున అంతా కూడాను పరాకాష్ఠకు చేరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఈ రోజున షాకింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఇది అంతా కూడాను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. అయితే ఈ రోజున 8 గంటల నుండి 10 గంటల లోపు ఆ యొక్క బంధం అనేది ఏ విధంగా మీ నుండి దూరం అవుతుంది అంటే, మీరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ లాగా జరగబోతుంది. మీకు అత్యంత ఆప్తమిత్రులుగా ఎవరైనా కావచ్చండి. మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితురాలో లేదంటే ఇన్నాళ్ళు కూడా మీరు ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కావచ్చు. మరి ఈ రోజున 8 గంటల నుండి 10 గంటల లోపు ఈ యొక్క నిజాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఇక ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటారని చెప్పేసి మీ వెనక గోతుల్ని తవ్వుతున్నారు అనేసి కొన్ని సాక్ష్యాలతో సహా పూర్తిగా అర్థమవుతుందన్నమాట. వివరంగా చెప్పాలంటే ఆ సమయంలో యొక్క ఫోన్ కాలు
కానీ లేదంటే ఒక వ్యక్తి ద్వారా తెలిసినటువంటి విషయం వలన కూడాను మీ మధ్య ఆ యొక్క మాటల యుద్ధం అలా జరుగుతూ ఉంటుందండి. ఆ యొక్క వాదన అంతగా ఎక్కువైపోతుందేమో, ఇకపై నీ యొక్క ముఖం కూడా నాకు చూపించవద్దు అని చెప్పేసి ఒకరినొకరు అనుకుంటూ ఆ యొక్క బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికే విధంగా ఉంటుంది. మరి ఆ యొక్క 8 గంటల తర్వాత మీ సమయం మీ యొక్క జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా కూడా భరిస్తూ వచ్చారు. ఈ రోజులు కాకపోతే ఇక మరొక రోజైనా కానీ వారితో మార్పు అనేది వస్తుందని చెప్పేసి మీరు అంతా కూడా బలంగా నమ్ముతూ వచ్చారు. కానీ మీ కృషికి వారు ఇన్నాళ్ళు కూడాను చాలా ఓర్పుగా వహించారండి. మీ వైపు నుండి కూడాను ఏమాత్రం కూడా ఎటువంటి విలువనేది ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడాను వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదండి. దీనికి కారణం ఒక వ్యక్తి చూపించినటువంటి నమ్మక ద్రోహం. దీని అంతటికి కూడాను కారణం కేవలం డబ్బు, ఈర్ష్య, మీరు బాగా పైకి వస్తున్నారు అనేటువంటి కారణం కూడా అయి ఉండవచ్చు. అంటే వారికంటే కూడా మీరు బాగా సెటిల్ అవుతారేమో, మీకు వస్తున్నటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోవడం, మీరు ఎవరికైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వారే మిమ్మల్ని గుండెల మీద తన్నడం, ఇదంతా కూడాను మీ యొక్క మనసుకి చాలా తీవ్రమైనటువంటి లోటును మిగులుస్తుంది. అయితే ఆ యొక్క వ్యక్తి మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మీరు అలాగే మిమ్మల్ని మీ యొక్క మనసును అంతా కూడాను ఆడుకుంటూ వస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క బాధను ఎటువంటి పడనట్టి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీరు అన్నీ కూడాను ఫేస్ చేసి ఉండేటువంటి గొప్ప వీరుడు. అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల బరువు బాధ్యతలు మోసారు. కష్ట విలువలు కూడా మీకు బాగా తెలుసు. అలాగే ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా అంటే సమస్య పాలనతో ఉండాలి, ఏ కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవాలి అనేది కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రతిదానికి కూడాను మీరైతే కృంగిపోవటం, బాధపడటం ఇటువంటివి అన్నీ కూడా చేయకండి. గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాలు మీరు ఇటువంటివి అన్నీ కూడా ఎలాగ అనుభవించారు కాబట్టి మీరు కొన్ని విషయాలు రాటు తేలారు. మీరు దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు అత్యంత ప్రియమైనటువంటి బంధాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మీకు మీ చుట్టూ ఉండేటువంటివి అన్నీ కూడాను వాళ్ళల్లో మీరు ఎవరు కూడా నిజమైనటువంటి ప్రేమ ఆప్యాయతలతో నిండినటువంటి బంధాలు ఏవి ఉన్నాయి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మేసి వారు నిజమైనటువంటి బంధము అని చెప్పేసి తెలుసుకోలేక వారిని అని చెప్పేసి బాగా ఎక్కువగా వారిపైనే ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తూ ఉన్నారు. ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ రోజునైతే మీరు వారి వలన కొన్ని ఎదురు దెబ్బలను ఫేస్ చేయాలి అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. కాబట్టి కానీ గుర్తుంచుకోండి, మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండండి. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇప్పటికీ కూడా అనుభవించాలి. అయినప్పటికీ కూడా నిజం చెప్పాలంటే ఒంటరితనమే చాలా గొప్ప వరము. ఒంటరిగా ఉంటేనే ఏ బాధనైనా కూడా మనల్ని ఏది కూడా ఏమీ చేయవండి, ఎవరు ఏమీ చేయలేరు. అయితే మిమ్మల్ని బాగా బాధకు కలిగించేటువంటి నష్టాలు, లాభాలు అన్నీ కూడా ఈ రోజున కనిపించబోతున్నాయి. కొంతమంది వ్యక్తులు కడుపులో విషాన్ని పెట్టుకుని పైకి మాత్రం ప్రేమ వలకపోస్తూ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారితో మీకు ఉండేటువంటి ఆ యొక్క బంధం అంతా కూడా తెగదింపులు అయ్యేవడమే మంచిది కదా. కాబట్టి ఇదంతా కూడా పెద్దగా మీకు నష్టమైతే కానే కాదు, మీకు ఉపకారమే ఆ యొక్క భగవంతుడు చేయబోతున్నాడు. కాబట్టి ఆ యొక్క అపకారం అనేది చేయడం లేదు. మరి ఆ యొక్క బంధాన్ని దూరం చేసుకోవడం అనేది కూడా ఈ రోజున మీకు కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడాను మీ మనసుకు కొంచెం కృంగినట్లుగా అనిపించినట్టు కూడాను బలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున మీరైతే సూర్య ఆరాధన అనేది చేసుకోండి. ఇక గురువారం ఎంతో విశేషమైనటువంటి రోజు కాబట్టి ఆదిత్య హృదయం అనేది పఠించుకుంటూ ఉండండి. అలాగే ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః అనేసి మీరైతే సూర్య భగవాన్ని అయితే మనసారా కూడా స్మరించుకోండి. నామాలన్నీ అయితే జపించుకుంటూ ఉండండి. ఇక దగ్గరలో ఉండేటువంటి స్వామివారి యొక్క గుడిని కూడా సందర్శించడానికి ప్రయత్నించండి. ఏ రూపమైనా పర్వాలేదు, దగ్గరలో ఉండేటువంటి ఆలయాన్ని ఈ రోజైతే మీరైతే
సందర్శించండి. మీ మనసులో ఒకవేళ దగ్గరలో సూర్య ఆరాధన చేసుకోవడానికి మీకు దగ్గరలోనే సూర్యభగవాను యొక్క ఆలయం ఒకవేళ లేకపోయినా కానీ నారాయణుడు అంటే వాసుదేవుడు శ్రీమన్నారాయణుల వారి యొక్క ఆలయాన్నైనా దర్శించడానికైతే ప్రయత్నించండి. అలాగే ఈ రోజున ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనేటువంటి నామాన్ని కూడా పఠిస్తూ ఉండండి. మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ రోజున మీరు ఎవరితో గొడవలు అనేవి పెట్టుకోకండి. ఒంటరిగా ఉండి పాత విషయాలను తలుచుకోకండి. మీకు బాగా నచ్చినటువంటి ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళడం, మంచి ఆహారం, ఇష్టమైనటువంటి ఆహారం తీసుకోవడం, సంగీతం వినడం, లేదంటే ఎవరితోనైనా కానీ మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తులతో కాసేపు సమయం గడపడం, ఇటువంటివి అన్నీ కూడా చేయటం. అలాగే కొంతమంది వ్యక్తులను కూడా క్షమించి విడిచిపెట్టేటువంటి పగ పెంచుకోకుండా పగ మిమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టవచ్చు. కాబట్టి ఒక బంధం అనేది మీ నుండి దూరం అయిపోతుంది. అంటే ఇది అంతా కూడా దైవ బలం, దైవ యొక్క సంకల్పం. కాబట్టి మీ యొక్క మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. భగవంతుడు మిమ్మల్ని రక్షించాడని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. గడిచినటువంటి కాలం అయితే తిరిగి రాదు కదా. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన యొక్క జీవితంలోకి రావాల్సినటువంటి అవసరం ఏదీ కూడా లేదు. కాబట్టి ఈ యొక్క పరిణామం అంతా కూడా మీ యొక్క కళ్ళు తెరిపించడానికి భగవంతుడితో పాటు ప్రకృతి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు స్వాగతించడం, ఒక కొత్త ఉదయం అనేది తప్పకుండా మీ యొక్క లైఫ్లో స్టార్ట్ అవుతుంది. దానికోసం మీరు ఓపికగా ఉండండి. ఇక ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండండి. బయటకు వెళ్ళడానికి కొంచెం సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి. ఇంట్లోనే ఉండకండి. వీలైతే బాగా నచ్చినటువంటి ఆనందకరమైనటువంటి కుటుంబ వాతావరణానికి ఎక్కువగా సమయం అనేది కేటాయించడానికి కూడా చేయండి. ఇక ఈ రోజున మీరు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే చాలా మంచిదని చెప్పాలి. అలాగే ఈ రోజున మీరు బయటకు వెళ్లే ముందు ఎవరిదైనా కానీ తెలియనటువంటి వ్యక్తులతో మీకు సంబంధించినటువంటి విషయాలు, మేటర్స్ ఏదైనా కానీ షేర్ చేసుకోకండి. ఇది అంతా కూడా చెప్పాలి. అంటే ఈ రోజున మీరు తప్పకుండా సూర్యారాధన చేయడం వల్ల మీలో తెలియనటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఈ రోజున ఒక రాగి చెంబును తీసుకోండి. చక్కగా స్నానం అనేది ఆచరించిన తరువాత ఆ యొక్క రాగి చెంబు తీసుకుని అందులో నిర్మలమైనటువంటి నీటిని నింపి అందులో కొన్ని అక్షింతలు వేసి అలాగే ఎర్రని పుష్పాలను వేసి సూర్య భగవానికి చూపిస్తూ ఆర్ఘ్యాన్ని అయితే స్వామివారికి సమర్పించండి. మీ యొక్క మనసులో ఉండేటువంటి కోరికలను బలంగా స్వామివారికి చెప్పుకొని మీ యొక్క కోరిక తీర్చమని ఆ యొక్క భగవంతుడిని అయితే వేడుకోండి. మీ యొక్క మనసులో ఎంతో ఊరట ఇచ్చే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున మీరు ప్రయాణించాల్సినటువంటి దిక్కు బాగా కలిసేటువంటి దిక్కు వచ్చేసి మీ తూర్పు దిక్కు. ప్రయాణాన్ని విశేషంగా ఉంటుందండి. అలాగే అదృష్టపు రంగు తెలుపు లేదా గులాబీ. ఈ రెండు రంగు మీకు చాలా అదృష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రంగులతో ఉండేటువంటి దుస్తులతో మీరు బయటకు వెళ్ళడం, అలాగే ఈ రంగులతో ఉండేటువంటి వస్తువుల్ని మీ దగ్గర ఉంచుకోవటం వలన కూడాను మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది. మీ మనసును హాయిగా కూడా ఉంచుకోండి. ఇక ఈ రోజున తప్పకుండా సాయంత్రం నువ్వుల నూనెతో శ్రీ మహావిష్ణువు ముందు దీపాన్ని అయితే వెలిగించండి. అలాగే పచ్చపెసలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ దానంగా ఎవరికైనా ఇవ్వండి. ఇక పక్షులకు గింజలనేవి వేయడం ఈరోజు ఎంతో శుభకరం. ఇక అవసరం లేనటువంటి ఖర్చుల్ని పూర్తిగా తొలగించడం అయితే మంచిదండి. ఇక ఈ రోజున ఎవరినైనా కానీ పేదలకు కానీ ఎవరికైనా సహాయం అనేది చేయండి. కొన్నంత ఫలితం అనేది మీకు తప్పకుండా ఇస్తుంది. ఇక అలాగే ఈ రోజున శుభ సమయం వచ్చేసి 9:30 నుండి 10 గంటల వరకు కూడా మీ యొక్క జీవితంలో ఈ రోజున శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఎక్కువగా విశ్రాంతి అనేది తీసుకోవడం మంచిది. ఎక్కువగా నీరు తీసుకోవటం చాలా మంచిది. ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకండి. విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది పాటించండి. ఇది ఎంతకడను మీకు లాభదాయకంగా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఆ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. మరి తెలుసుకున్నారు కదండి. మరి ఈరోజు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా అంతా కూడా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాము. సో మా వీడియోని మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.